ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్ వింటూ నేర్చుకుందాం. మీరీ వీడియోలో ఒక ఇంగ్లీష్ స్పీచ్, గ్రామర్, వొకాబులరీ నేర్చుకుంటారు. లెట్ us start. My Sankranti celebrations. Last week, I celebrated Sankranti in Konsima, and it felt like a grand family reunion. The whole village was decorated with mango leaves and colorful rangoli. I wore new clothes, and my relatives prepared traditional dishes like ariselu and pongal. Children were running to the fields with kites, and when I looked up, the sky was full of colors. Later, I went to Athrayapuram to watch the dragon boat race. It was amazing. The long boats were decorated beautifully, and the teams rowed together in perfect rhythm. I joined the crowd in cheering, and the atmosphere was full of excitement. Honestly, it felt like the entire village was celebrating as one big family. Friends, విన్నారు కదా, నేను జరుపుకున్న సంక్రాంతి గురించి చెప్పాను. ఇప్పుడు ఈ ఇంగ్లీష్ స్పీచ్లోని గ్రామర్ గురించి నేర్చుకుందాం. స్పీచ్లో సింపుల్ పాస్ట్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ని పూర్తయిన పనులు, అనుభవాలను లేదా గతంలోని స్థితిని వివరించడానికి ఉపయోగిస్తారు. స్క్రీన్ మీద ఈ టెన్స్ స్ట్రక్చర్ ఉంది చూడండి. స్ట్రక్చర్ అంటే సెంటెన్స్ ఎలా రూపొందుతుంది అని. ఈ సింపుల్ పాస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్. ఇప్పుడు స్పీచ్లో ఉపయోగించిన ఒక్కొక్క పాస్ట్ టెన్స్ సెంటెన్స్ చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, ఐ సెలబ్రేటెడ్ సంక్రాంతి ఇన్ కోనసీమ. దీంట్లో ఐ అనేది సబ్జెక్ట్. సెలబ్రేటెడ్ అనే వర్బ్ V2 ఫామ్లో ఉంది. సెలబ్రేట్, సెలబ్రేటెడ్, సెలబ్రేటెడ్. సంక్రాంతి అనేది ఆబ్జెక్ట్. ఎందుకంటే సెలబ్రేటెడ్ అనే యాక్షన్ యొక్క వివరాలు ఇందులో ఉన్నాయి కదా. ఇన్ కోనసీమ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. నెక్స్ట్ సెంటెన్స్, ద విలేజ్ వాజ్ డెకరేటెడ్ విత్ మ్యాంగో లీవ్స్. అంటే గ్రామాన్ని మామిడి ఆకులతో అలంకరించారు అని. ఈ సెంటెన్స్ పాసివ్ వాయిస్లో ఉంది. ఇందులో ది విలేజ్ అనేది సబ్జెక్ట్. డెకరేటెడ్ అనే వర్బ్ V3 ఫామ్లో ఉంది. డెకరేట్, డెకరేటెడ్, డెకరేటెడ్. విత్ మ్యాంగో లీవ్స్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. నెక్స్ట్ సెంటెన్స్, ఐ వోర్ న్యూ క్లోత్స్. అంటే నేను కొత్త బట్టలు ధరించాను అని. ఎవరైతే ఈ సెంటెన్స్లోని యాక్షన్ కొత్త బట్టలు వేసుకోవడం చేస్తున్నారో వాళ్ళు, అంటే ఐ, ఇక్కడ సబ్జెక్ట్. ఈ యాక్షన్ని తెలియచేసే పదం వేర్. ఇక్కడ ఆల్రెడీ అయిపోయిన యాక్షన్ కాబట్టి వేర్ అనే వర్బ్ V2 ఫామ్లో వోర్ అని ఉంది. వేర్ యొక్క 3 ఫార్మ్స్ వేర్, వోర్, వోన్. న్యూ క్లోత్స్ అనేది ఆబ్జెక్ట్. ఇక్కడ న్యూ అనేది ఏంటో మీకు తెలిస్తే కామెంట్స్లో టైప్ చెయ్యండి. నెక్స్ట్ సెంటెన్స్, చిల్డ్రన్ ర్యాన్ టు ద ఫీల్డ్స్ విత్ కైట్స్. అంటే పిల్లలు గాలిపటాలతో పొలాల వైపు పరిగెత్తారు. ఇందులో చిల్డ్రన్ సబ్జెక్ట్, ర్యాన్ వర్బ్, టు ద ఫీల్డ్స్ విత్ కైట్స్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. ఫీల్డ్స్ అంటే పొలాలు అని అర్థం. వర్బ్ ర్యాన్ V2 ఫామ్లో ఉంది. రన్, ర్యాన్, రన్ అనేవి రన్ యొక్క 3 ఫామ్లు. నెక్స్ట్ సెంటెన్స్, ఐ వెంట్ టు అత్రేయపురం టు వాచ్ ద డ్రాగన్ బోట్ రేస్. అంటే డ్రాగన్ బోట్ రేసు చూడటానికి నేను ఆత్రేయపురం వెళ్లాను అని. ఇందులో ఐ సబ్జెక్ట్, వెంట్ వర్బ్, టు అత్రేయపురం ప్రిపోజిషనల్ ఫ్రేజ్. టు వాచ్ ద డ్రాగన్ బోట్ రేస్ ఇన్ఫినిటివ్ క్లాజ్. వెంట్ అనేది గోకి V2 ఫామ్. మీకు తెలిసిందే, గో, వెంట్, గాన్. నెక్స్ట్ సెంటెన్స్, ద బోట్స్ వర్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. అంటే పడవలను అందంగా అలంకరించారు అని. ఇదొక పాసివ్ వాయిస్లో ఉన్న సెంటెన్స్. ఇందులో ద బోట్స్ సబ్జెక్ట్, వర్ డెకరేటెడ్ అనేది వర్బ్ ఫ్రేజ్, బ్యూటిఫుల్లీ అనేది యాడ్వర్బ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పీచ్లో ఉపయోగించిన
కొన్ని పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ సెంటెన్సెస్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ is used to describe actions happening at a particular time in the past. ఈ టెన్స్ ని గతములో ఒక నిర్దిష్ట సమయములో జరుగుతున్న పనులను వివరించడానికి ఉపయోగిస్తారు. ఈ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ing ప్లస్. ఇప్పుడు సెంటెన్సెస్ చూద్దాం. చిల్డ్రన్ వర్ రన్నింగ్ టు ద ఫీల్డ్స్ అంటే పిల్లలు పొలాల వైపు పరిగెత్తుతున్నారు అని. సంక్రాంతి సమయములో నేను చూస్తున్నప్పుడు అంటే అయిపోయిన కాలంలో పిల్లలు పరిగెత్తుతూ ఉన్నారు. అందుకే ఇది పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్. ఈ సెంటెన్స్లో చిల్డ్రన్ సబ్జెక్ట్, చిల్డ్రన్ ప్లూరల్ కాబట్టి వర్ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 బేస్ ఫామ్కి ingని యాడ్ చేసి పాస్ట్ కంటిన్యూయస్ టెన్స్ని ఫామ్ చేశాం. టు ద ఫీల్డ్స్ అనేది అడిషనల్ ఇన్ఫర్మేషన్ లేదా ప్రిపోజిషనల్ ఫ్రేజ్. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. టీమ్స్ వర్ రోయింగ్ టుగెదర్ ఇన్ రిథమ్ అంటే జట్లు లయబద్ధంగా కలిసి పడవ తెడ్లు వేస్తున్నాయి అని. ఈ సెంటెన్స్లో టీమ్స్ సబ్జెక్ట్ వర్ ప్లస్ రో అనే వర్బ్కి ఇంగ్ని యాడ్ చేసి కంటిన్యూయస్ టెన్స్ని ఫామ్ చేయడం జరిగింది. టుగెదర్ ఇన్ రిథమ్ అనేది అడ్వర్బియల్ ఫ్రేజ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ప్లేస్లో ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్పీచ్లో ఉపయోగించిన కొన్ని స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ చూద్దాం. దీస్ స్ట్రక్చర్స్ ఆర్ యూజ్డ్ టు డిస్క్రైబ్ అట్మాస్ఫియర్ ఆర్ ఎమోషన్స్ అంటే మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని లేదా భావోద్వేగాలను వివరించడానికి ఉపయోగిస్తారు అని. ఇలాంటి సెంటెన్సెస్ చెప్పడానికి సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఇన్ఫర్మేషన్ స్ట్రక్చర్ని ఉపయోగిస్తారు. మన స్పీచ్లో ఉపయోగించిన సెంటెన్సెస్ చూద్దాం. ఇట్ ఫెల్ట్ లైక్ అ గ్రాండ్ ఫ్యామిలీ రీయూనియన్ అంటే అది ఒక గొప్ప కుటుంబ కలయికలా అనిపించింది అని. ఇక్కడ ఇట్ సబ్జెక్ట్ V2 వర్బ్ ఫెల్ట్ ప్లస్ ఇన్ఫర్మేషన్ లైక్ అ గ్రాండ్ ఫ్యామిలీ రీయూనియన్ అని సెంటెన్స్ ఫామ్ చేయడం జరిగింది. ఫెల్ట్ వర్బ్ యొక్క 3 ఫార్మ్స్ ఫీల్, ఫెల్ట్, ఫెల్ట్. ఇప్పుడు మనం స్పీచ్లో ఉపయోగించిన రెండవ సెంటెన్స్ చూద్దాం. ది అట్మాస్ఫియర్ వాజ్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అంటే వాతావరణం ఉత్సాహంతో నిండిపోయింది అని. ఫ్రెండ్స్, ఇక్కడ వాతావరణం అంటే టెంపరేచర్, వాన పడుతుందా లాంటివి కాదు, చుట్టూ ఉన్న పరిస్థితి. సెంటెన్స్లో చూడండి. వాతావరణం ఉత్సాహంతో నిండిపోయింది అంటే గ్రామములో పరిస్థితి గురించి చెప్పడం. ఇక్కడ ది అట్మాస్ఫియర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఉంది. V2గా బీ అనే వర్బ్ యొక్క పాస్ట్ ఫామ్ వాజ్ ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమీ వీడియోలో చూసిన గ్రామర్ క్లుప్తంగా చూద్దాం. గతములో జరిగిన పనుల కోసం సబ్జెక్ట్ ప్లస్ V2 ఉపయోగించండి. గతములో జరుగుతూ ఉన్న పనుల కోసం సబ్జెక్ట్ ప్లస్ వాజ్ లేదా వర్ ప్లస్ V1 ప్లస్ ingని ఉపయోగించండి. వాతావరణం అంటే చుట్టూ ఉన్న పరిస్థితి లేదా భావోద్వేగాలను వివరించడానికి ఇట్ ప్లస్ ఫెల్ట్ లేదా వాజ్ ప్లస్ని ఉపయోగించండి. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో నుంచి గ్రామర్ బ్రీఫ్గా చెప్పుకుందాము. ఇప్పుడు మన స్పీచ్లో ఉపయోగించిన వొకాబులరీ చూద్దాం. డెకరేటెడ్ అలంకరించబడిన, ట్రెడిషనల్ డిషెస్ సంప్రదాయ వంటకాలు, ఫీల్డ్స్ పొలాలు, రోయింగ్ పడవ తెడ్డు వేయడం, క్రౌడ్ జనం లేదా గుంపు, చియర్ హర్షధ్వానం చేయడం, అట్మాస్ఫియర్ వాతావరణం, చుట్టూ ఉన్న పరిస్థితి, ఎక్సైట్మెంట్ ఉత్సాహం, ఫ్యామిలీ రీయూనియన్ కుటుంబమంతా మళ్లీ కలవడం, సెలబ్రేషన్ జరుపుకోవడం లేదా ఉత్సవం, యూనిటీ ఐక్యత, ట్రెడిషన్ సంప్రదాయం, కస్టమ్స్ ఆచారాలు, జాయ్
ఆనందం, టుగెదర్నెస్, కలిసికట్టుగా ఉండటం. హైలైట్, ప్రధాన ఆకర్షణ. రిథమ్, తాళం. గ్రాండ్, అద్భుతమైన లేదా గొప్ప. ఎక్సైటింగ్, ఉత్సాహభరితమైన. చియరింగ్, హర్షధ్వానం చేయడం. అట్మాస్ఫియర్ ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్, ఉత్సాహంతో నిండిన వాతావరణం. ఫ్రెండ్స్, ఇంగ్లీష్ వినడం ద్వారా మన మైండ్ ఇంగ్లీష్కి అలవాటు పడుతుంది. గ్రామర్ మరియు వొకాబులరీ మీ ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఒక లైక్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.